ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మా వీడియో ఏముంటుందో నేను చెప్పేదేనండి. వీడియో ఏదైనా ప్రాబ్లం ఉంటే మెయిన్ ఇలాగే పెడుతూ ఉంటా. చూడండి, నేను పెట్టే వీడియో ముందు తరాల వాళ్ళకు కూడా అర్థం కావాలి. ఎందుకంటే మేము పడే కష్టం అందరు పడుతున్నారు, కానీ ప్రతి ఒక్కరికి కొంచెం తెలియాలని, ఎంత ధనవంతులైనా ఎంత కష్టపడి పనిచేసే వాళ్ళకైనా కొంచెమైనా ఆలోచించి అర్థం చేసుకొని తినటానికి ఒక పూట ఫుడ్ అని కరెక్ట్గా పెట్టాలి కదా. అక్కడ ఆన్లోనే ఉంది అది చూడు, ఇక్కడ నెంబర్లో పడుతుంది. నా ఏం చూడు ఎంత పెద్దగా ఉందో. నాకు అది ఎలా తీయాలో కూడా తెలియట్లా. వీడియో ఇంటర్ వరకు చదువుకున్నా, తీసినా కానీ పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ప్రాబ్లం. ఇప్పుడు ఇదంతా యూట్యూబ్లోకి పోతుంది, అందరికి తెలుస్తుంది, అర్థమవుతుంది. మనం పడే ప్రతిదీ అందరికి తెలియాలి. ఎందుకని లేనిపోయిన తలకాయని ఊరుకుంటే అందరికి ఎడ తెలిసింది. మరి అందరికీ తెలియాలి. నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటూ పని చేసుకుంటూ వచ్చిన. నా లైఫ్లో 3 పెట్టుకున్నాను నేను. కొంచెం గట్టిగా మాట్లాడు. నేనేం చేశాను? పని చేసిన అక్కడ. నిన్న నువ్వేం చెప్పిన పని అదే చేసిన నేను. చేస్తే మరి అంత కష్టపడి పని చేసినప్పుడు నేను హోటల్కి వెళ్ళా పొద్దున పూట. నేను తిన్నా, నా వైఫ్ కూడా తినాలి కదా. అసలు నా వైఫ్ అనుకుంటే నేను తిన్ను అనేట్టు చెబితే ఏమైనా బాగుంటుంది ఎవరికైనా? సరే, బయట వాళ్ళు చెప్తే బాగానే ఉంటుంది. ముందు నేను తిన్నా, నాకు ఆకలి వేస్తుంది కాబట్టి నేను తిన్నా. మరి నేను తింటే నా వైఫ్ కూడా తినాలి కదా అని చెప్పేసి పార్సల్ అడిగితే ఒకళ్ళు పార్సల్ ఉండదని చెప్పారు. మరి వేరే వాళ్ళు తీసుకుపోతున్నారు కదా, ఎలా తీసుకుపోతున్నారు? అందరూ పనిచేసే వాళ్ళు స్టాఫ్ని ఒకలాగా, పనిచేసే వాళ్ళు ఒకలాగా ఎలా చూస్తున్నారు ఈ ప్రపంచం? పనిచేసే వాళ్ళు అటు మరి వాళ్ళలో 2 ఉన్నారు. 2లో ఒకళ్ళు చెప్తే, అన్న నా దగ్గర బండి ఉంది కదా నువ్వు ఇచ్చింది, దాంట్లో పెట్రోల్. ఇప్పుడు నువ్వు రూమ్కి వెళ్ళి 3 కిలోమీటర్ల దూరం కదా, రూమ్కి వెళ్ళి తనని తీసుకొని ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి మళ్ళీ పోయి మళ్ళీ రావాలంటే పెట్రోల్ సరిపోద్దా? మన దగ్గర ఏమన్నది 50 రూపాయలు కొట్టించిన రాత్రి అని ఇటు చెప్పిండు. మరి మన దగ్గర మనీ లేవు కదా, తినటానికి మనీ ఉంటే దగ్గరలోనే బయటకు పోయి ఏదో ఒకటి తినేవాళ్ళు. మరి ఆ హోటల్కి వెళ్ళి మరి తిని ఇక్కడికి రావాల్సిన అంత అవసరం ఉంది. పని చేస్తున్నాం కదా మనం. అదే నాకు ఎవరన్నా ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరికి చెప్పినా ఎండరు, పట్టించుకోరు. ఏదైనా మనీ అవసరం హెల్ప్ చేస్తారేమో అనుకొని ఇలా చెప్తే అది చేయరు. మరి ఏం చేస్తే అందరికి తెలిసిద్ది, ప్రపంచం ఉన్న వాళ్ళందరికీ. అది పని చేయాలి. దేనికి? ఏంటి చెప్పు, దేనికి చెప్పు. నేను మనిషి ఎలా ఉన్నా అనేది ముఖ్యం కాదు, ఏం మాట్లాడుతున్నా ఎలా తెలియాలి అందరికనేది నా ముఖ్యం. నేను ఇలా మాట్లాడడం కరెక్ట్ కదా? సరే, నేను ఇలా మాట్లాడడం కరెక్టో కాదో ఇక్కడ కామెంట్లో పెడతారు అందరు. చాలామంది తెలుగు వాళ్ళు అయితే కొంచెం మంచిగా పెడతారు, తెలుగు కాకపోయినా వేరే వాళ్ళు అయితే ఇంకా ఎలా అర్థమయ్యే విధంగా చూసి పెడతారో అది పెడతారమ్మా. నాకు చెప్పడం అర్థం కావట్లేదు, ఎలా చెప్పాలి ఏంటి అనేది అందరికీ. ఏం చెప్పొద్దా? నువ్వు కనబడినా కనబడకపోయినా మాట్లాడే వ్యక్తి కనబడితే చాలు, అందరికి తెలియాలంటే ప్రాబ్లం. చిన్నప్పటి నుండి చదువుకుంటూ పైకి వచ్చినవాడిని, పని చేసుకుంటా. కానీ ఇప్పుడు సెటిల్ అవ్వాలి, ఎప్పుడో సెటిల్ అవ్వాల్సింది బ్రో. నేను ఏంది పరిస్థితి? నాకు రీసెంట్గా మొన్న ట్రైన్ కింద పడి చచ్చేవాడిని నేను. ఎలా అంటే ట్రైన్లో వ్యాపారం కూడా చేసినా నేను, చాలా పనులు చేసిన కాబట్టి చాలా చికాకు పుట్టింది ఇంట్లో కూడా. అసలుకి రోజు తింటున్న టైంకి ఒకప్పుడు పడుకున్న, అన్ని జిమ్కి వెళ్ళా, గోల్ ఆర్మీ పెట్టుకున్న, దానికోసం వెళ్ళినా, దాని జాబ్ కోసం వెళ్ళి ట్రై చేసినా కుదరలేదు. ఆ కోరుకున్న చాలా అప్సెట్ అయిపోతున్నా. ఏంటో ఎస్ఎన్ అక్షరం మీద ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కడైనా ఏదైనా పని చేస్తే
పేరెంట్స్ చెప్పరు కదా, కనీసం గొడవ పెట్టుకోరు కదా. ఇలా యూట్యూబ్లో వీడియో తీసి మామూలుగా వీడియో తీసి యూట్యూబ్ అప్లోడ్ చేసి అందరికీ చెప్తారే తప్ప పెద్దగా ఏం చేయరు. సుఖమేముంది అయినా ఎంత కష్టపడి పని చేసినా ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిదని అంటారు. కానీ భూమి ఉన్నంత కాలం ఎవరు ఉండరు కదా ఆరోగ్యంగా ఉన్న చివరికి. ముందు ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే అంత ఇండియా మాత్రం చెప్పలేం, ఎలా ఉన్నా ఎప్పుడు ఒకేలా ఉంటుంది. వేరే దేశాలు అయితే అర్థమవుతుంది, అవి డెవలప్ అవుతాం. మా ఆవిడ చెప్తే అర్థం కావట్లేదు బ్రో. ఏంటి బ్రో, చదువుకోలేదు కాబట్టి 50 వరకు చదువుకుంది. ఎంత చదువుకున్నా కానీ తెలుగు మాత్రం బాగుంటుంది. తెలుసు కదా ఒక సామెత, చదువుకున్న వాళ్ళకి తెలియకుండా ఉంటుంది, చదివిన వాళ్ళకి ఏముండదని. అది కాదంట. ఏంటిది? అది ఇక్కడికి వచ్చి చెప్పు. నాకు అనిపించింది ఏదేదో చెప్తున్నా ఉన్నది ఉన్నట్టుగా. ఏంటి సార్లు బంద్ చేసేది? టిఫిన్ తేవాలా? అక్కడికి వెళ్తే ఇప్పుడు ఏమన్నారు? డబ్బులు ఉన్నాయా? మరి డబ్బులు ఉంటాయి తెస్తా. బంద్ చేస్తా. అది ఏంది చూస్తాను. అదే ప్రాబ్లం నాకు. టిఫిన్ పార్సల్ అని అంటే ఆ ముందే అడిగినట్టుకుంటే అసలు ఇంకా అక్కడే వీడియో తీసి ఖచ్చితంగా హోటల్లోనే ఏదో ఒకటి చేసేవాడిని న్యాయంగా. పని చేసే వాళ్ళకి కొంచెం ఇంత 100కి ఒక 10% కూడా న్యాయం చేయకపోతే ఎట్టా పని చేసేది? మనం చేసినట్టే ఒక 10 మంది అలా 10 పార్సల్ కావాలంటే ఎలా ఇస్తారు? ఫోన్ చేసుకోవాలి. ఇక్కడ నేనేం మాట్లాడుతున్నా, ప్రాబ్లం ఏంటి, నువ్వేం చెప్తున్నావు? సరే మనకే ఇంత ప్రాబ్లం అయితే ఒక 10 మంది వెళ్ళి ఇలా తింటే వాళ్ళకి రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవరైనా అప్పుడు మేనేజర్ దగ్గర పోతారా, ఓనర్ దగ్గర పోతారా? చూసారా ఫ్రెండ్స్ మా పరిస్థితి ప్రాబ్లం. విజయవాడలో బాలాజీ థియేటర్ దగ్గర ఆపోజిట్లో హైవే మచిలీపట్నం బందర్ రోడ్లో కొంచెం 3 కిలోమీటర్ల లోపలికి స్వాదిష్ట హోటల్ అనమాట. పని చేసే వాళ్ళు ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి. మీకు కావాల్సింది ఏదైనా అడగండి, ఇవ్వకపోతే ఎస్ఎన్ఎక్స్ మీద ఉన్న వాళ్ళ సంగతి అయితే నాకు తెలుసు, మరి మిగతా వాళ్ళ సంగతి ఎలా చేస్తారని అయితే నాకైతే తెలీదు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎక్కడ న్యాయంగా పనిచేసినా అదే న్యాయంతో తినడానికి ఒక పూట టిఫిన్ ఫుడ్ ఏదైనా సరే అడగండి, ఇవ్వకపోతే ఏదో ఒకటి చేయండి న్యాయం కోసం. ఇప్పటికీ ఎంత న్యాయం చేసినా ఇప్పటికీ న్యాయం అనేది ఏముంటుంది బ్రో? ఆలోచించండి. ఇక ఇంతవరకు నేను చెప్పిన దాన్ని బట్టి మీరేమనుకుంటున్నారు, కామెంట్లో ఏం చెప్పాలనుకుంటున్నారు అదే చెప్పండి. ఇక ముందు జరగాల్సింది అంత దేవుందయ్యా, ఏం జరుగుతుందో అది జరుగుతుంది. హోటల్లో ఫోటోలు తీసుకున్నాను నేను, వీడియోలు ఫోన్లో ఉన్నాయి, వీడియో తీస్తా మళ్ళీ పెడతాను, దాన్ని బట్టి చూసి మీరే చెప్పండి. సో నాకు లైక్లకు అవసరం లేదు, కానీ ఎంతమంది చూస్తే నాకు అది చాలు. ఎంతమంది అయితే చూస్తారో అంతమందికి అర్థమైతే చాలు. లైక్లు అవసరం లేదు, చూడండి చాలు, చూస్తే చాలు. నాకు వీడియో చూసి అర్థం చేసుకోండి. మీకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. వస్తే అప్పుడు మీరేం చేస్తారనేది కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.